ఓకే 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 రేపు రేపు ఆయన ప్రజల్లోకి వస్తారు కదా, ఆయనకి స్వాగతాలు ఎలా ఉండబోతున్నాయి, ఆయనకి ప్రజలు ఏ విధంగా ఆయన్ని స్వాగతించబోతున్నారు అనేది వేచి చూద్దాం. ఇంకొంత సమయంలోనే తేలబోతోంది. అయితే శ్రీధర్ రెడ్డి గారు, మీ కాన్ఫిడెన్స్ అలా ఒకటేనండి ముందు నుంచి కూడా, వెరీ అప్రిషియబుల్. మీరు అన్నట్లుగా ఇందాడు కూడా మీరు అదే విషయాన్ని 2-3 సార్లు నొక్కాని ఇచ్చారు, గట్టిగా దాన్ని ఆ పదాన్ని ఒత్తారు. సంక్షేమానికి సంబంధించి లబ్ధిదారుడు, నిజమైన లబ్ధిదారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తారనేటువంటి ధైర్యం మీ పార్టీలో కింద స్థాయి నుంచి అధినేత దాకా కూడా ఆ ధైర్యం, ఆ యొక్క ధీమా కనబడుతున్నటువంటి పరిస్థితి చాలా సంతోషించదగ్గ విషయం. కానీ ఒక లబ్ధిదారుడు ఒక్కడే మీకు ఆయుధమా, లేదు ప్రజలు అందులో మీకు ఎవరైతే లబ్ధి పొందని వాళ్ళు ఉంటారో, లేదంటే ఈ ప్రభుత్వంలో చాలామందికి కొన్ని సంక్షేమ పథకాలు అందని వాళ్ళు ఉన్నారు. మీరు 6 నెలలకి మీరు రివ్యూ చేసినా కూడా చాలామంది ఇళ్ల స్థలాలు అందని వాళ్ళు ఉన్నారు. ఇళ్ల స్థలాలు వచ్చినా కూడా ఆ ఇంటికి కట్టుకోలేని వాళ్ళు, ఆ ఇంటికి పెట్టుబడి పెట్టి కట్టుకోలేని వాళ్ళు ఉన్నారు, మీరు ఇచ్చే డబ్బులు సరిపోక. సో అలాంటి వాళ్ళందరికీ ఈసారి ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? అండ్ మీ ధైర్యం ఏంటి? నిజంగా అదేనా, ఓన్లీ లబ్ధిదారుడు ఖచ్చితంగా మీకు ఓటేస్తారన్న ధైర్యం ఉందా? సార్ నమస్తే అండి. ఇప్పుడు ముఖ్యంగా మన శ్రీరామ్ గారు మాట్లాడుతూ ఇందాక 3 సంవత్సరాల్లో జర్నలిస్టులు స్థలాలు అనుకున్నారా? కాదండి, 3 సంవత్సరాల్లో నేను చెప్పింది ఓపీఎస్ జీపీఎస్ గురించి. జగన్ గారు ఏదైతే జీపీఎస్ చెప్పారో ఆ జీపీఎస్ ని ఎన్ని స్టేట్స్ నెక్స్ట్ 3 years లో ఫాలో అవుతాయి అనేది మనం మాట్లాడుకుందాం అన్నాం. తర్వాత మేడం గారు మాట్లాడుతూ 30,000 మంది తప్పిపోయారన్నారు. మేడం గారు ఏంటంటే సగం సగం చదువుకొని సగం సగం హోంవర్క్ చేసుకొని, అంటే వాళ్ళ నాయకుడు సార్ విమర్శకి తక్కువ సమయం మీకు ఇచ్చే, మీకు ధైర్యం, మీకున్న ధైర్యానికి ఇదే వస్తున్నా. వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, మేము ఎక్కడ సక్సెస్ అవుతున్నారు అనేది నేను చెప్తున్నా. 30,000 మంది తప్పిపోయారన్నారు, ఇది వాస్తవం. కానీ డీజీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఏమని? ఆ ఎన్సీఆర్బి రికార్డ్స్ లోనే 23,354 మందిని ట్రేస్ చేశాము, వాళ్ళ పేరెంట్స్ కప్పు చెప్పాము అని చెప్పి. సో ఇది ఈ మాత్రం తెలియకుండా ఊరికే నోరేసుకొని పడతారు కాబట్టి వాళ్ళు చాలా వరకు ఏంటంటే అండి, వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ వాళ్ళ పార్టీ వాళ్ళకి కానీ ఏంటంటే బిలో ఇంటర్మీడియట్ ఉంటారు. సో వాళ్ళకి ఆ జ్ఞానం ఉండదు. సో తప్పులేదు, కానీ మనం ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మనకుంది. ఇక్కడ అదే ఎన్సీఆర్బి రిపోర్ట్ ఏం చెబుతుందో తెలుసండి? ఇన్ మధ్యప్రదేశ్ 160,180 మంది ఉమెన్, గురించి మాట్లాడుకుందాం సార్, పక్క రాష్ట్రాలతో మనకెందుకులేండి. ఏమ్మా నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు తెలియదు. మీ పవన్ గారు మెచ్చుకునే బీజేపీ ప్రభుత్వం ఉన్న మధ్యప్రదేశ్ గురించి మాట్లాడుతున్నా, మీ పవన్ గారు మెచ్చుకునే గుజరాత్ గురించి మాట్లాడుతా ఉన్నా. ఇప్పుడు ఆ రాష్ట్రాలతో మనం పోల్చుకున్నప్పుడు ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనకు లేవు, మనకు ఉండకూడదనే కదా మీరు మీకు ఇచ్చేటువంటి అధికారం. 2 సబ్జెక్టులు తప్పితే నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా అన్నట్టుందండి. అదేనండి, మనం ఇంటర్మీడియట్ హెచ్ఈసీ చదువుతాం, ఎంఈసీ చదువుతాం, సిఈసీ చదువుతాం, పియూసీ చదువుతాం. సో ఈ జైలు నుంచి బయటికి రాం కదా, అదే దారుణం. ఇంటర్ చదివినా, ఇంటర్ తప్పినా, 10th తప్పినా కూడా రాజకీయ నాయకుడు చేయొచ్చు, కానీ నేరగాడు చేసేస్తుంటే రాజకీయాలు మాకు అర్థం కావట్లేదండి. అక్యూజ్డ్ కి నేరగాడికి తేడా తెలియని వాళ్ళు లాయర్లు అనే విషయం కూడా మాకు తెలియదు. కొద్దిగా కొద్దిగా మాట్లాడితే బాగుంటది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పరుడు అని చెప్పి మేడం గారు మాట్లాడుతా ఉన్నారు. ఆయన నిజాయితీ గురించి పోతిన మహేష్ దగ్గర నుంచి, మేడం గారి ప్రైవేట్ డిస్కషన్స్ దగ్గర నుంచి, పితాని బాలకృష్ణ గారి దగ్గర నుంచి 1,00,000 మంది ఈ వారం 10 రోజుల్లో చెప్పారు. సో ఇక్కడ నేను ఒకటి కాన్ఫిడెన్స్ గా చెబుతానండి, మేము ఏమైతే సంక్షేమ కార్యక్రమాలు చేయగలమో వాటినే ఇవ్వబోతున్నాము. పెద్ద చేంజ్ అయితే ఉండదు మా మేనిఫెస్టోలో. నంబర్ 1. నంబర్ 2, డెవలప్మెంట్ గురించి మాట్లాడుతా ఉన్నారు. భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 4 పోర్టులు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 పోర్టులు కడుతుంది. అది డెవలప్మెంట్ కాదా? ఇండస్ట్రియల్ కారిడార్స్, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు సాధించుకొచ్చాం. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చాం. అది డెవలప్మెంట్ కాదా? ఇదే కేంద్ర ప్రభుత్వం ఒప్పించి తీసుకొచ్చాం. తర్వాత 29 రాష్ట్రాలు పోటీ పడితే 3 డ్రగ్ సెజ్ల కోసం 1 మనం సాధించుకొచ్చాం. అది డెవలప్మెంట్ కిందకి రాదా? ప్రతి నియోజకవర్గంలో 25 నుంచి 100 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2018లో పెడితే 1 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు 1 ఎంఎస్ఎంఈ పార్క్ కూడా చేయలేకపోతే ఈ 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా పోయిన తర్వాత 38 పార్కుల్లో స్టార్ట్ చేసి ప్రజలకు ఇచ్చింది నిజం కాదా? 52 క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎంఎస్ఎంఈ
క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 720 కోట్ల రూపాయలు గ్రాంట్స్ తీసుకొచ్చి మనం ఒక 720 కోట్ల గ్రాంట్ వేసి వాటిని కమర్షియల్ ప్రొడక్షన్ తీసుకొచ్చి సో నేను అదే చెప్తా ఉన్నాను. 3 లక్షల పైగా ఎంఎస్ఎంఈ యూనిట్లు ఈ రోజున గ్రౌండ్ అయినాయి. ఈ రిపోర్ట్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. సో నేను వేరే విధాలుగా దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను క్లియర్ గా చెప్తాను ఏంటంటే మన రాష్ట్రంలో 18 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ రైజ్ అయ్యారు. అంటే ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటేనే ఇన్కమ్ ట్యాక్స్ కడతారు కదా. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అంటేనే డెవలప్మెంట్ ఉన్నట్టు కదా. ఇది డెవలప్మెంట్ కదా నంబర్ 1. నంబర్ 2 పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే జీతం బత్యాలు యావరేజ్ చేసుకున్నప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి రైజ్ అయింది అంటే సార్ పర్ ఇయర్ యావరేజ్ గా రేజ్ అయ్యే రేషియో ఎంత ఉంటుంది? ఈ 5 years లో మీరు అధికంగా యావరేజ్ గా రేజ్ అయిన దానికంటే అధికంగా ఎంత రేజ్ చేశారు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో 28-29% గ్రోత్ ఉంది. మన దగ్గరకు వచ్చేది 47% అయింది. తర్వాత జీడిపి గ్రోత్ లో 11.46% గ్రోత్ తోటి వచ్చామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ కలిసి నివేదించిన మాట వాస్తవం కదా. అది డెవలప్మెంట్ పారామీటర్ కదా. సో ఇక్కడ మనకి కనిపించే మనం మాట్లాడుకునే దానికి వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. సో జగన్ గారు ఏం చెప్తున్నారు, మీ ఇంట్లో బెనిఫిషియరీ వస్తేనే అంటున్నారు.